ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, ఏదైనా విషయం వస్తే మీరు నా బాబా అని మనసు ద్వారా అనండి అంటున్నారు. మీకు నా సహయోగం తప్పనిసరి దొరుకుతుందని కూడా చెప్తున్నారనమాట. అది ఏం చెప్తున్నారో ఇంకా మనం తెలుసుకుందాము. మహావాక్యాలు. ఏదైనా విషయం వస్తే మీరు మనసుతో బాబా నా బాబా అనండి. బాబా హాజరైపోతారు. మీ సమస్యను పరిష్కరిస్తారు. మనసుతో చెప్పాలి, బాబా విషయం ఇది, బాబా ఇది చేయండి. ఇలా మనసుతో చెబితే బాబా బందీ అయి ఉంటారు. మనసుతో చెప్పండి, అంతేకాని అవసర సమయంలో స్మృతి చేసి తర్వాత మర్చిపోకండి. బాబ్దాదా అందరూ వచ్చేయండి. ఏది ఆలోచించకండి. సేవ గురించి, సెంటర్ గురించి, సహయోగుల గురించి ఏది ఆలోచించకండి. వచ్చేయండి అంటే వచ్చేస్తారా? బాబా అడుగుతున్నారు. అలాగే వచ్చేస్తామని చెప్పారు, మంచిది. ఆ రోజు కూడా వస్తుంది. వచ్చేయండి అని బాబా నుండి ఆర్డర్ వస్తుంది. ఎందుకంటే బాబాకు పిల్లలంటే ఇష్టం కదా. వదిలేయరు, వెంట తీసుకువెళ్తారు. ఎవరైతే పక్కాగా ఉంటారో వారే వెంట వెళ్తారు. మనసుతో నా బాబా అనగానే ఖజానా హాజరైపోతుంది. ఎంత శ్రేష్ఠ భాగ్య యొక్క ఖజానా స్మృతిలో ఉండాలి. దీనిలో నెంబర్ వారుగా ఉన్నారు. యోగం ద్వారా అన్ని జరుగుతాయి అని అందరూ ధ్యాస యోగం వైపు తీసుకురండి. ఆధ్యాత్మికత వైపు తీసుకురండి. వైద్య వర్గం వారు కూడా మన ముందు తగ్గించలేని వ్యాధులను యోగం ద్వారా తగ్గించవచ్చును. కొంచెం కొంచెం ట్రైల్ వేస్తూ ఉంటే ధ్వని వ్యాపిస్తూ ఉంటుంది. పరమాత్మని ఆశీర్వాదం కూడా అన్ని చేయగలదనే మాటను ప్రత్యక్షం చేయండి. బాబాకు అన్నిటికంటే ఇష్టమైనది సత్యత. అందువలనే భక్తిలో కూడా గాడ్ ఈజ్ ట్రూత్ అంటారు, సత్యమైన వాడు అని. ఎవరిలో సత్యత ఉంటుందో వారిలో స్వచ్ఛత కూడా ఉంటుంది. వారు స్వచ్ఛంగా మరియు స్పష్టంగా ఉంటారు. అందువలన బాబ్దాదాని డబల్ విదేశీయులు సత్యమైన ప్రేమ అని తాడు లాగుతూ ఉంటుంది. కొంతమంది కొంచెం కొంచెం కల్తీ చేస్తున్నారు. కానీ డబల్ విదేశీయులు మీ సత్యత యొక్క విశేషతను వదలకండి. సత్యత శక్తి ఒక లిఫ్ట్ వల్లే పనిచేస్తుంది. మధువన నివాసీలతో బాబా చెప్తున్నారు, మీ సహయోగులతో మీ కార్యకర్తలతో దుఃఖం ఇవ్వకూడదు, దుఃఖం తీసుకోకూడదు అని. ఆశీర్వాదాలు ఇవ్వాలి, ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఒకవేళ అటువంటి సమయంలో కూడా మీరు అధికారంతో మనసుతో నా బాబా పరమాత్మ బాబా ఇలా ఎలాగన్నా బాబా హాజరైపోతారు. భగవంతుడు సదా హాజరయ్యి ఉంటారని మహిమ ఉంది కదా. కనుక మీరు మనసుతో అటువంటి సమయంలో అధికార రూపంలో నా బాబా అనగానే బాబా హాజరైపోతారు. ఎందుకంటే తండ్రి ఉన్నది ఎవరి కొరకు? పిల్లల కొరకే కదా. అధికార పిల్లలకు బాబా సహయోగం లభించకపోవడం అనేది జరగదు, అసంభవము అంటున్నారు బాబా. ఎప్పుడైతే నా బాబా అని మన మనసుతో హృదయపూర్వకంగా
అంటామో అప్పుడు బాబాకి అధికార పిల్లలం అయిపోయినట్టుగే కదా. అందుకు బాబా సహయోగం ప్రతి ఒక్కరికి లభిస్తుంది, లభించకపోవడం అంటూ ఏమి ఉండదు, అసంభవము అంటున్నారు. బాబా సహయోగం ప్రతి ఒక్కరికి కూడా లభిస్తుంది అని ఆయన చెప్పడం జరిగిందనమాట. అచ్చం. ఓం శాంతి.